హలో అండ్ వెల్కమ్ టు టీవీ9 ఎక్స్క్లూజివ్. నా పేరు సత్య. గెలిపించండి చాలు, ప్రతి మహిళకు నెలకు 2000 ఇస్తామని హామీ ఇచ్చిందొక పార్టీ. ఎప్పుడో ఇవ్వడం కాదు, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీ నెరవేర్చేస్తామన్నారు. ఓటర్లు కూడా ఆ పార్టీని గెలిపించారు. ఏ పార్టీ ఏ రాష్ట్రం అనేది ఇక్కడ అక్కర్లేదనుకోండి, మీకు విషయం అర్థమైతే చాలు. పార్టీ గెలిచింది కదా, ఇంకేముంది, తనకు నెలకు 2000 పడతాయంటూ అప్లికేషన్ పెట్టుకుంది ఓ మహిళ. కానీ ఆ దరఖాస్తుని తిరస్కరించారు అధికారులు. కారణం ఏమిటని అడిగితే, మీ రేషన్ కార్డు పాతది, కొత్తది అప్లై చేయండి అని అన్నారు. సరేలే అని కొత్తది అప్లై చేద్దామంటే కొత్త రేషన్ కార్డులకు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడం ఆపేసింది. అలా 6 నెలలు చూసి ఇక విషయం అర్థమై ఊరుకుందామే. ఇక్కడ నెలకు 2000 అనే పథకం గురించే మాట్లాడట్లేదు. పార్టీలు ఇస్తామన్న అన్ని హామీల విషయంలోనూ ఇదే జరుగుతోంది. పోనీ ఏదో ఒక్క రాష్ట్రంలోనే ఇలా జరుగుతోందా అంటే, ఎన్నికల్లో హామీలు గుప్పించిన ప్రతి రాష్ట్రంలోనూ ఇదే సీన్ కనిపిస్తోంది. ఎన్నికల ప్రచారంలో ఇన్నిన్ని హామీలు ఇస్తుంటే కొందరు మేధావులు, ఇతర పార్టీలు ప్రశ్నించాయి కూడా. వాటిని అమలు చేయాలంటే ఎంత బడ్జెట్ కావాలో తెలుసా అని, మాకెందుకు తెలీదు, పథకాలకు కావాల్సిన నిధులు ఎలా తీసుకురావాలో మాకు మహాబాగా తెలుసు అని కాలరెగరేసి మరీ చెప్పారు నేతలు. తీరా అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వమే కనుక ఇన్నిన్ని అప్పులు చెయ్యకుండా ఉంటే పథకాలన్నీ అమలు చేసేసేవాళ్ళమని చెప్తున్నారు. అయినా సరే హామీలు నిలబెట్టుకోవాల్సిందే కదా. అందుకోసం తలకు మించిన భారాన్ని మోస్తూ అప్పులు తెచ్చుకుంటున్నారు. ఇలా పథకాల కోసం అప్పులు చేయడం చూస్తోన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫైనల్గా ఒక వార్నింగ్ ఇచ్చింది. ఇంతకీ ఏమిటా వార్నింగ్? ఇన్నిన్ని హామీలు ఇవ్వడం మంచి పద్ధతేనా? అభివృద్ధిని వదిలేసి అప్పుల కోసం వెంపర్లాడటం కరెక్టేనా? ఈ విషయాలన్నిటిపైన డీటెయిల్డ్ అనాలిసిస్ చూద్దాం ఇవాల్టి టీవీ9 ఎక్స్క్లూజివ్లో. 4,73,000 కోట్ల రూపాయల అప్పు. చేసినప్పు కాదు ఇది, ఇకపై చెయ్యబోయే అప్పు. ప్రతి మంగళవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసులో అప్పుల మేళం జరుగుతూ ఉంటుంది. అప్పులు కావాల్సిన రాష్ట్రాలన్నీ అక్కడకు వెళ్ళి ఎంత వడ్డీ అయినా పర్వాలేదు, తమకు ఇంత అప్పు కావాలి అని అడుగుతూ ఉంటాయి. అలా ఈ జనవరి నుంచి వచ్చే మార్చి నెల వరకు, అంటే జస్ట్ 3 నెలలు, ఈ 3 నెలల్లోనే తమకు 4,70,000 కోట్ల రూపాయలు అప్పులు కావాలి అని అడిగాయి రాష్ట్రాలు. అప్పుల చరిత్రలోనే ఇదొక ఆల్ టైమ్ హై రికార్డ్. ఒక త్రైమాసికం కోసం 3 నెలల అవసరాలు తీర్చుకోవడం కోసం ఇన్ని లక్షల కోట్ల అప్పులు చేయడం అనేది భారతదేశ చరిత్రలోనే లేదు. ఈ విషయం స్వయంగా చెప్తూ తెగ కంగారు పడిపోయింది రిజర్వ్ బ్యాంక్. ఆ అప్పులేంటి, మీరు చేస్తున్నదేంటి, అసలు మీకు ఏమైనా అర్థమవుతుందా అని కాస్త హెచ్చరించేలాగానే ఒక రిపోర్ట్ విడుదల చేసింది. అసలు 4.5 లక్షల కోట్లు దేనికి ఖర్చు చేస్తున్నారని చూస్తే మెజారిటీ ఖర్చు ఇచ్చిన హామీల అమలు కోసమే అని తేలింది. ఓ హాస్పిటల్కో, స్కూల్కో, లేదో ఓ ఫ్లైఓవర్కో, ఓ మంచి రోడ్డు వేయడానికో, ఇంకొన్ని బస్సులు, ఇలాంటి వాటికి ఖర్చు పెడుతున్నాయా అంటే అదేం లేదు. ఓటర్లకు చేతిలో డబ్బులు పెడతామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు కదా, వాటిని నెరవేర్చేందుకే అప్పులు అడుగుతున్నాయి. ఇక్కడ పెద్ద డౌట్ ఏంటంటే, జనాలే అలా తయారయ్యారా, లేక నేతలే జనాల్ని అలా తయారు చేస్తున్నారా? జనం అడుగుతున్నారు కాబట్టి ఇస్తున్నామని పార్టీలు ఇస్తున్నాయి కాబట్టి అడుగుతున్నామని ప్రజలు. కోడి ముందా గుడ్డు ముందా అన్నట్టుగా ఉంటుంది ఈ వాదన. కారణం ఏదైనా సరే, ఇస్తున్న హామీలు, వాటిని అమలు చేయలేక చేస్తోన్న అప్పులు రాష్ట్రాల్ని దివాళా అంచులకు తీసుకెళ్తున్నాయి. ఇది మాత్రం పచ్చి నిజం. తెలంగాణనే తీసుకుందాం. వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పింది కాంగ్రెస్. మరి ఎన్నిటిని అమల్లోకి తీసుకొచ్చింది? ఈ మధ్య అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పారో అంతా విన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల వల్లే 6 గ్యారంటీల అమలు ఆలస్యం అవుతోంది అని అన్నారు. అలా అన్నారు కదా అని పథకాలు ఇవ్వకుండా ఆగలేరు కదా. పైగా ఏడాది దాటిపోయిందాయే. సో ఇచ్చిన 6 గ్యారంటీల్లో అతి ముఖ్యమైన రైతు భరోసా ఇవ్వడానికి రెడీ అయింది తెలంగాణ ప్రభుత్వం. సంక్రాంతి నుంచి రైతుల ఖాతాల్లో 15,000 రూపాయలు వేసేందుకు సిద్ధమైంది. మరి ఈ పథకానికి డబ్బులు ఎక్కడవి? ఇంకెక్కడవి? అప్పులే. ప్రతిరోజు 354 కోట్ల రూపాయలు అప్పు చేస్తోందట తెలంగాణ ప్రభుత్వం. అలా ఇప్పటి వరకు 1,38,117 కోట్ల రూపాయలు అప్పు చేసింది ఈ 1 ఇయర్లో. ఈ డేటా నోట్ లెక్కలు కాదు, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేస్తోన్న ఆరోపణలు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి గంటకు 14,75,00,000 రూపాయలు అప్పు చేస్తోందంటూ చెప్తున్నారు ఆయన. ఏ రాష్ట్రమైనా సరే ఇంతే అప్పు చేయాలి అనే ఒక రూల్ ఉంటుంది. కానీ దాన్నే ఎఫ్ఆర్బిఎం పరిధి అంటూ ఉంటారు కూడా. కానీ దాన్ని దాటి ఏ రాష్ట్రం కూడా అప్పు చేయకూడదు. చేస్తే ఆర్థిక క్రమశిక్షణ తప్పిందనే అర్థం వస్తుందన్నమాట. అంటే
10,000 జీతం వచ్చే ఓ ఉద్యోగి నెలకు 20,000 ఖర్చు చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది రాష్ట్రాల పరిస్థితి. రెండు 2024-25 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం 49,255 కోట్ల రూపాయల అప్పు తీసుకోవచ్చనే పర్మిషన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అంటే FRBMకు లోబడి అన్నమాట. కానీ RBI నుంచి 9 నెలల కాలంలోనే 40,909 కోట్లు తెచ్చుకుందనేది ప్రతిపక్షాల ఆరోపణ. ఈ 3 నెలల్లో మరో 30,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చేందుకు తెలంగాణ సర్కార్ రెడీ అవుతోంది. అంటే మొత్తం అప్పు 70,909 కోట్లకు చేరుతుంది. ఇది FRBM లిమిట్ను మించి 21,654 కోట్ల అప్పు చేయడమే అనేది ప్రతిపక్షాల వాదన. పైగా రైతు భరోసా కింద రైతులకు డబ్బులు ఇవ్వడం కోసం భూములు తాకట్టు పెట్టిందనేది బీజేపీ చేస్తున్న అతిపెద్ద ఆరోపణ. TGIIC కింద ఉన్న భూముల్ని తనఖా పెట్టి రైతు భరోసా డబ్బులు వేస్తున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఇప్పటికే 138,117 కోట్లు అప్పు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి 30,000 కోట్ల రూపాయలు అప్పు చేయబోతోందంటూ కాస్త గట్టిగానే విమర్శలు గుప్పిస్తున్నాయి. అంటే అప్పు లేనిదే పథకాలు అమలు చేయలేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఏడాదికి 15,000 రూపాయలు ఇవ్వాలి. నిజానికి ఈ విద్యా సంవత్సరం నుంచే మొదలు పెట్టాల్సిన పథకం ఇది. కానీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తూ ఉంటుంది ఏపీ సర్కారు. ఇది ఇచ్చిన తరువాతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆ తర్వాత మిగతా పథకాల అమలు ఉంటుందని ప్రభుత్వం పెద్దలు చెప్తున్నారు. ఎందుకంటే ఏపీ ఖజానాలో కూడా నిధులు పెద్దగా లేవు కాబట్టి ఏ పథకం అమలు చేయాలన్నా అప్పు చేయాల్సిందే. అమరావతికి కేంద్రం అప్పిస్తోంది, పోలవరాన్ని కేంద్రమే కట్టిస్తోంది. సో ఆ పనులు జరిగిపోతున్నాయి. ఎటొచ్చి పథకాలకు కావాల్సిన నిధులు అప్పుల రూపేణాన సమకూర్చుకోవాల్సింది ఏపీ ప్రభుత్వం. ఆ పథకాలు ఇతరత్రా ఖర్చుల కోసమే ఇప్పటి వరకు 74,827 కోట్ల రూపాయలు చంద్రబాబు ప్రభుత్వం అప్పు చేసిందనేది వైసీపీ చేస్తోన్న ఆరోపణ. కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ గ్యారంటీతో చేసినవి, చేయనున్నవి, రాజధాని పేరుతో చేసినవి, చేయనున్న అప్పులతో కలిపి చంద్రబాబు సర్కార్ ఏకంగా 1,19,000 కోట్ల రూపాయలు అప్పు చేసిందనేది వైసీపీ చేస్తోన్న అతిపెద్ద ఆరోపణ. ఇంతటితో చాలదన్నట్టు ఈ మార్చి మధ్య మరో 11,000 కోట్ల రూపాయలు అప్పు చేసేందుకు రెడీ అవుతోందంటూ వైసీపీ చెప్తోంది. సో ఏపీ కూడా అప్పు పుట్టనిదే, హామీలు నెరవేర్చలేని పరిస్థితి అన్నమాట. నాట్ ఓన్లీ తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు ఇలా హామీలు ఇచ్చిన అన్ని రాష్ట్రాలది ఇదే పరిస్థితి. అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయల భృతి ఇస్తామంది కర్ణాటక కాంగ్రెస్. అధికారంలోకి వచ్చింది. వచ్చాక ఈ ఏడాది డిగ్రీ పాస్ అయిన వారికే ఇస్తామని మెలికిపెట్టింది. నిజానికి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి ఏ హామీలైతే అధికారాన్ని తెచ్చిపెట్టాయో ఇప్పుడు అవే సిద్ధరామయ్య ప్రభుత్వానికి ఒక పెద్ద గుదిబండగా మారాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో గృహలక్ష్మి, గృహజ్యోతి, యువనిధి, అన్నభాగ్య, నారీశక్తి ఇలా 5 గ్యారంటీలు ఇచ్చింది కాంగ్రెస్. అధికారంలోకి వచ్చాక ఈ పథకాలు అమలు చేయడానికి నానా తిప్పలు పడుతూ అప్పులు, గ్యారంటీల మధ్య నలిగిపోతోంది సిద్ధరామయ్య సర్కార్. ఏ పథకం ముట్టుకున్నా 1,000 కోట్ల రూపాయలు కావాల్సి వస్తోంది. దీంతో కర్ణాటక కాంగ్రెస్ నేతలే ఇది మొయ్యలేని భారం అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. అందుకేగా ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే ఓ మాట అన్నారు, ఆదాయంతో చూసుకోకుండా ఇకపై హామీలు ఇవ్వకూడదు అని. సొంత పార్టీ నేతలకే ఆయన హితవు పలికారు. ఇకపై సంగతేమో కానీ ఇప్పటికైతే ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాల్సిందేగా. అందుకే ఈ జనవరి, మార్చి మధ్య వీలైనన్ని ఎక్కువ అప్పులు చేయాలనుకుంటోంది కర్ణాటక కాంగ్రెస్. తేదీలు చూసుకోవడానికి ఒక క్యాలెండర్ ఉన్నట్టే అప్పులు తీసుకోవడానికి కూడా ఆర్బీఐ దగ్గర ఒక క్యాలెండర్ ఉంటుంది. దాని ప్రకారం ప్రతి వారం 4,000 కోట్ల రూపాయల వరకు మాత్రమే అప్పు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆ లెక్కన తాము అప్పు తీసుకోవడానికి రెడీ అంటూ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 4,73,477 కోట్ల రూపాయల అప్పులు అడిగేశాయి. ఇందులో కర్ణాటక వాటా చాలా ఎక్కువగా ఉంది. అలా అని కర్ణాటకనే ఎక్కువ అప్పులు చేస్తుందని కాదు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ ఇవన్నీ కూడా ఈ అప్పుల జాబితాలో ముందున్నాయి. నిజానికి ఈ రాష్ట్రాల్లో ట్యాక్స్ కలెక్షన్స్ బాగుంటాయి, కానీ గ్యారంటీ పథకాల ముందు ఆ డబ్బు సరిపోవట్లేదు. సో ఈ లెక్కన ఏ రాష్ట్ర పరిస్థితి చూసుకున్నా సరే ఈ అప్పుల తిప్పలే. ఇంతకీ అప్పుల వేటలో ఏ రాష్ట్రం ముందుంది? ఆర్బీఐ ఇంకేం వార్నింగ్స్ ఇస్తోంది? ఫుల్ సంక్షేమ పథకాలతో ఒక్క ఏడాది చేస్తోన్న ఖర్చుతో 10 ఏళ్ల అభివృద్ధిని చూడొచ్చు. దీన్నే మరోలా చెప్పుకుందాం. సంక్షేమ పథకాలకు ఒక ఏడాది పెట్టే ఖర్చు కారణంగా 10 ఏళ్ల అభివృద్ధి ఆగిపోతుంది అన్నమాట, లేకపోతే స్లో అవుతుంది. ఇట్స్ రియల్. ఒక్కో రాష్ట్రం ఎంత లేదన్నా ఏడాదికి 70,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల రూపాయల వరకు సంక్షేమానికి ఖర్చు పెడుతున్నాయి.
అదేదో అభివృద్ధికే ఖర్చు పెడితే ప్రజలు బాగుపడతారు కదా. కానీ అలా ఆలోచిస్తున్న ప్రభుత్వం ఈ దేశంలో ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. దక్షిణాది రాష్ట్రాలే కాదు, పంజాబ్, బెంగాల్, హిమాచల్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ ఇలా ఉత్తరాది రాష్ట్రాలు కూడా ఇచ్చిన హామీలు అమలు చేయలేక చేతులెత్తేస్తున్నాయి. నిజానికి కొన్నేళ్లుగా రాష్ట్రాల ద్రవ్యలోటు తగ్గుతూ వస్తోంది. ఆర్బీఐ రిపోర్ట్లో ఈ పాజిటివ్ అంశం కూడా ఉంది. 1999 నుంచి 2004 మధ్య 4.3% ఉన్న ద్రవ్యలోటు 2005-24 మధ్య 2.7% తగ్గింది. అంతేకాదు 2004లో జీడీపీలో 31.8% అప్పులున్న రాష్ట్రాలు 24కు వచ్చేసరికి ఆ అప్పుల్ని 28.5%కి తగ్గించుకున్నాయి. ద్రవ్యలోటుతో పాటు అప్పులు కూడా తగ్గాయి కదా. మరి ఎందుకని ఆర్బీఐ హెచ్చరికలు పంపుతోంది? ఎందుకంటే రాను రాను రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాల్సింది పోయి ఈ ఉచిత పథకాల రూపంలో ప్రొడక్టివిటీ లేని హామీలకు డబ్బులు పంచుతుండడాన్ని హెచ్చరిస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే ఒక ఏడాదిలో సాధించాల్సిన అభివృద్ధి 10 ఏళ్లు పడుతుందని ఆర్బీఐ వార్నింగ్ ఇస్తోంది. రాష్ట్రాల అప్పులు తగ్గించుకున్నాయనేది నిజమే. కానీ 2017లో ఎఫ్ఆర్బిఎం రివ్యూ కమిటీ విధించిన లిమిట్ ప్రకారం ఏ రాష్ట్రమైనా సరే జీడీపీలో 20% మాత్రమే అప్పులు చేయాలి. కానీ ఇప్పుడు అది 28.5%గా ఉంది. కరోనా లాంటి మహమ్మారి సమయంలోనే జీడీపీలో 25.3% ఖర్చు పెట్టిన రాష్ట్రాలు ఇప్పుడు అంతకు మించి ఖర్చు చేస్తున్నాయి. అందులోనూ పథకాల పేరుతో ప్రభుత్వాలు డబ్బులు పంచుతున్న తీరు చూసి ఆర్బీఐ భయపడిపోతోంది. వేల కోట్ల రూపాయలను రాష్ట్రాభివృద్ధికి ఖర్చు పెడితే వాటి రూపంలో ప్రజల చేతికే డబ్బు వస్తుంది కదా, రాష్ట్రానికి ఆదాయం వస్తుంది కదా. అలా కాకుండా నిరర్ధక పథకాలకు డబ్బు ఖర్చు చేస్తే ఏమొస్తుందని ప్రశ్నిస్తుంది ఆర్బీఐ. పైగా ఇలా అప్పులు చేయడం రాష్ట్రాలకు దివాళా తీస్తుందని వాదిస్తున్నారు ఆర్థిక నిపుణులు. ఉదాహరణకు రైతులకు ఉచిత కరెంటు పేరుతోటి దాదాపుగా అన్ని రాష్ట్రాలు పథకాలు ప్రవేశపెట్టేశాయి. దీని కారణంగా డిస్కమ్స్ అన్ని నష్టాల్లో ఉన్నాయి. ఆ నష్టాలు ఎంతన్నది మీ ఊహకు కూడా అందదు. 2016-17లో 4,20,000 కోట్ల రూపాయలు ఉన్న డిస్కమ్ నష్టాలు 22-23 కల్లా 6,80,000 కోట్లకు పెరిగాయి. ఇది ఇలాగే కొనసాగుతూ పోతే డిస్కమ్స్ అన్నీ కూడా కుప్పకూలిపోతాయి. నిజానికి ఇక్కడ వ్యవస్థలు కుప్పకూలిపోవడం అంటూ ఏముండదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని అప్పులు కావాలంటే అన్ని అప్పులు చేస్తాయి. ఎఫ్ఆర్బిఎం లిమిట్ అడ్డొస్తే కార్పొరేషన్లు అడ్డుపెట్టి అప్పులు తెచ్చేసుకుంటున్నాయి. కార్పొరేషన్ల లిమిట్ కూడా దాటిపోతే కొత్త కార్పొరేషన్లు సృష్టిస్తాయి. ఎటు తిరిగి ప్రజల చేతికి పథకాల రూపంలో డబ్బులు వచ్చి పడతాయి. కానీ అలా రాష్ట్రాలు చేసిన అప్పులన్నీ తీర్చాల్సింది ఎవరు? మళ్ళీ ప్రజలేగా. ఉదాహరణకు కర్ణాటకలో మహిళలకు అమలు చేస్తోన్న ఉచిత బస్సు ప్రయాణమే చూద్దాం. అక్కడ ఆర్టీసీకి దాదాపుగా 1000 కోట్ల రూపాయలకు పైగా నష్టం వచ్చిందనేది ఒక అంచనా. అందుకే ఒకానొక దశలో అసలు ఈ ఉచిత బస్సు పథకాన్నే ఆపేద్దామనే ఆలోచన కూడా చేసింది అక్కడ ప్రభుత్వం. అదే సమయంలో ఆర్టీసీ అధికారులు వెళ్ళి కనీసం ఛార్జీలు పెంచుకోవడానికైనా పర్మిషన్ ఇవ్వండి అయ్యా అని అడిగారు. అడగడమే ఆలస్యం, ఏకంగా 15% ఛార్జీలు పెంచేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది సిద్ధరామయ్య సర్కార్. అంతేనా, గృహజ్యోతి పథకం పేరుతోటి ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు. ఆ నష్టాలు భర్తీ చేసుకోవడానికి వ్యాపార ఉత్పత్తి రంగాల్లోని వారిపై కరెంటు ఛార్జీల భారాన్ని మోపారు. వాళ్ళు ఊరుకుంటారా? ధరలు పెంచేస్తారు. సో అంతిమంగా ప్రభుత్వాలు ఇచ్చే పథకాలన్నీ తిరిగి ప్రజలనెత్తినే పడతాయి కదా. ఆ విషయం అర్థం కాక పథకాలు ఇవ్వని ప్రభుత్వాలను తిట్టుకోవడం, అధికారంలోంచి దించేయడం చేస్తున్నారు ఓటర్లు. నిజానికి పథకాలు అమలు చేయకపోతేనే ప్రతి కుటుంబానికి నెలవారీ ఖర్చులు తగ్గుతాయి. అది ప్రభుత్వం అందించే పథకాల కంటే ఎక్కువ. కానీ ఈ విషయం అర్థం చేసుకునేంత పెద్ద మనసు మన ఓటర్లకి లేదు. కేవలం తినడానికి తిండి లేని వారికి, అట్టడుగున ఉన్న ప్రజలకు ఉచితాలు ఇస్తేనే బాగుంటుంది. కానీ ఈ అర్హుల జాబితాలోకి మెల్లగా పార్టీల సానుభూతి పరులు, కార్యకర్తల్ని చేర్చుతున్నాయి పార్టీలు. ఇలా 25%తో సరిపెట్టాల్సిన ప్రభుత్వాలు బడ్జెట్లో 30-40% సంక్షేమ పథకాలకే ఖర్చు చేస్తున్నాయి. ఆర్బీఐ డేటా ప్రకారం దేశంలోని అన్ని రాష్ట్రాలు పథకాలకు 65% ఖర్చు చేస్తున్నాయి. అంటే 100 రూపాయల ఆదాయం వస్తే అందులో 65% సంక్షేమానికే ఖర్చు అయిపోతుంది. మిగతా 35 రూపాయలతో ఏం అభివృద్ధి జరుగుతుంది చెప్పండి. తమిళనాడు అయితే ఏకంగా 31.2% బడ్జెట్ను కేవలం సంక్షేమానికే ఖర్చు పెట్టేస్తోంది. అందుకే దేశంలో ఎక్కువ అప్పులున్న రాష్ట్రంగా తమిళనాడు ఫస్ట్ ప్లేస్లో ఉంది. 9,55,690 కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది ద్రవిడ దేశం. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ 8,57,000 కోట్ల పైచిలుకు. మూడో ప్లేస్లో మహారాష్ట్ర. ముంబై లాంటి ఎకనామిక్ పవర్ హౌస్ ఉన్నా సరే ఆ రాష్ట్రం 8,12,000 కోట్ల అప్పు చేసింది. ఇలా ప్రతి రాష్ట్రానికి పుట్టెడు అప్పులు ఉన్నాయి. సో ఓవైపు రాష్ట్రాల పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా సరే, పథకాలు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని ముంచేస్తున్నాయని తెలిసినా సరే కొన్ని రాష్ట్రాలు కొత్త హామీలు ఇస్తున్నాయి. ఉదాహరణకు కేజ్రీవాల్ మళ్ళీ అధికారం ఇస్తే
ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన కింద నెలకు 1000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చేశారు. అంతటితో ఆగారా? లేదు. భవిష్యత్తులో ఆ 1000ని 2100కు పెంచుతామని చెప్పారు. సో దివాళా అంచులకు వచ్చినా సరే అధికారమే పరమావధిగా హామీలు ఇచ్చుకుంటూ వెళ్తున్నాయి రాష్ట్రాలు. దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే పార్టీల తీరు ఇక ఎప్పటికీ మారదు. ఏదో ఒక సంక్షోభమో శ్రీలంక లాంటి ఆర్థిక ఉపద్రవం వస్తే తప్ప ఈ విషయం మనకు బోధపడకపోవచ్చు. ఇది ఇవాళ TV9 ఎక్స్క్లూజివ్. చూస్తూనే ఉండండి TV9.